వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో ఉన్న శివుని ఆలయం రుద్రనాథ్ ఆలయం గురించి తెలుసుకుందాం. ఇది పంచకేదార్లో మూడవది. ఈ ఆలయం సహజమైన నీడతో ఉండే రాతి దేవాలయం. రుద్రనాథ్ దేవాలయంలో శివుడి ముఖాన్ని మాత్రమే పూజిస్తారు. ఇక్కడ శివుణ్ణి నీలకంఠం మహాదేవ్ అనే పేరుతో పిలుస్తారు. రుద్రనాథ్ ఆలయం ముందు నుంచి మంచుతో కప్పబడి ఉంటుంది. నందాదేవి త్రిశూల శిఖరాలు కనిపిస్తాయి. రుద్రనాథ్ దేవాలయాన్ని పాండవులు నిర్మించారని నమ్ముతారు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు తమ కౌరవులను ఓడించి చంపిన తరువాత సోదర హత్య, బ్రాహ్మణ హత్య చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం తమ రాజాధికార్యాన్ని తమ బంధువులకు అప్పగించి శివుడి ఆశీర్వాదం కోసం వెళ్తారు. మొదట వారణాసికి వెళ్ళి కాశీ విశ్వనాథుడిని వేడుకుంటారు. కానీ కురుక్షేత్ర యుద్ధంలో నిజాయితీ లేని కారణంగా శివుడు పాండవుల ప్రార్థనను పట్టించుకోలేదు. వారిపై కోపంతో శివుడు నంది రూపాన్ని ధరించి హిమాలయాల్లోని గర్వాల్ ప్రాంతంలో దాక్కున్నారు. వారణాసిలో శివుడు కనిపించకపోవడంతో పాండవులు గర్వాల్ ప్రాంతానికి వెళ్తారు. అక్కడ భీముడు 2 పర్వతాల మధ్య నిలబడి ఉన్న శివుని కోసం వెతకగా గుప్తా కాశీ సమీపంలో ఒక ఎద్దు మేస్తున్నట్లు కనిపిస్తుంది. భీముడు వెంటనే ఆ ఎద్దును శివుడని గుర్తించి ఎద్దు తోకని వెనక కాళ్ళను పట్టుకుంటాడు. కానీ ఎద్దు రూపంలో ఉన్న శివుడు భూమిలోకి అదృశ్యమవుతాడు. కేదార్నాథ్లోని మూపురం, తుంగనాథ్లో చేతులు, రుద్రనాథ్లో ముఖం, నాభి, మధ్య మహేశ్వర్లో పొత్తి కడుపు, కల్పేశ్వర్లో వెంట్రుకలు కనిపిస్తాయి. 5 వేర్వేరు రూపాల్లో తిరిగి కనిపించడంతో పాండవులు సంతోషించి శివుణ్ణి పూజించడం కోసం 5 ప్రదేశాలలో దేవాలయాలు నిర్మించి పాండవులు తమ పాపాల నుండి విముక్తులయ్యారు. పాండవుల మోక్షం కోసం కేదార్నాథ్లో ధ్యానం చేసి ఆపై స్వర్గరోహిణి అనే స్వర్గ మార్గం ద్వారా మోక్షాన్ని పొందుతారు. పంచకేదార్ దేవాలయాల శివదర్శనం పూర్తి చేసిన తరువాత బద్రీనాథ్ దేవాలయంలో విష్ణువుని సందర్శించడం అనేక అనాదిగా వస్తున్న ఒక ఆచారం. ఇలా చేయడం వలన మోక్షం లభిస్తుందని ఒక నమ్మకం. శీతాకాలంలో రుద్రనాథ్ నుండి గోపేశ్వర్లోని గోపీనాథ్ మందిరానికి పూజ కోసం శివయ్య విగ్రహాన్ని తీసుకువెళ్తారు. డోలీ యాత్ర గోపేశ్వర్ నుండి సాగర్ మీదుగా ప్రారంభమవుతుంది. ఈ ఆలయ సమీపంలో పాండవ సెర కూడా ఉంది. పాండవ అంటే పాండవులు, సెర అంటే సాగుభూమి అని అర్థం. దీనిని పాండవ్ సెర, పాండుసెర అని కూడా పిలుస్తారు. ఇది నందికుండ్ మార్గంలో 4800 మీటర్ల ఎత్తులో ఉన్న లోయ. ఈ లోయ 3 నుంచి 4 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. పాండవులు బద్రికా ఆశ్రయంకి వచ్చిన తరువాత కొన్ని రోజులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ పాండవులు వ్యవసాయం చేయడం వలన ఈ లోయకి ఆ పేరు వచ్చింది. వారు ఇక్కడ కాలవ త్రవ్వి పొలాలకు సాగు చేసి మొత్తం ఈ ప్రాంతాన్ని సాగుభూమిగా మార్చారు. ఇప్పటికీ ఇక్కడ పాండవుల ఆయుధాలు పాండవ సెరలో పూజింపబడతాయి. ఇక్కడ పాండవులు సాగు చేసిన వరి పంట దాని అంతట అదే పెరిగి మళ్ళీ దానంతట అదే భూమిలో కలిసిపోతుంది. పాండవులు నిర్మించిన నీటి పారుదల కాలువలు ఇంకా ఇప్పటికీ పాండవ సెరలో ఉన్నాయి. ఈ కాలువలో నీరు అనంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఆలయం గర్భగుడిలో స్వామివారి విగ్రహం పూర్తి సహజ రాతి ఆకారంలో శివుని ముఖం రూపంలో కనిపిస్తుంది. ఇది మానవ చేతితో చెక్కబడి లేదా లోహ విగ్రహం కాకుండా పర్వత రాతితో సహజంగా ఏర్పడిన ముఖ ఆకృతి భక్తులకు శివుని రుద్ర రూపాన్ని సూచిస్తుంది. ఈ ఆలయంలో శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున వార్షిక జాతర జరుగుతుంది. ఈ రోజున భట్లు, తివారీలు పూజారులుగా పాల్గొని శివుడి ముఖరూపానికి కాస్ పూజలు చేస్తారు. మొదట వనదేవతలకు పూజలు చేస్తారు. ఆ తరువాత రుద్రనాథ్ స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. అక్టోబర్ చివరిలో ఈ ఆలయం తలుపులు మూసేసి గోపీనాథ్ ఆలయంలో పూజలు చేస్తారు. మహాశివరాత్రి, శ్రావణ సోమవారాల్లో కూడా భక్తులు సందర్శించి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వలన జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. శ్రావణ పౌర్ణమి జాతరలో పాల్గొనడం వలన భక్తి, బలం, ఆరోగ్యం పెరుగుతాయి. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వలన ప్రాయశ్చిత్తం లభిస్తుందని భక్తులందరి విశ్వాసం. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.